హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఛానల్. మన ముందు క్లాసుల్లో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మెషిన్ ఎలా తీసుకోవాలి, అలానే దానికి ఫుడ్స్ ఏమేమి ఉంటాయి, ఎలా సెట్ చేసుకోవాలి, కుట్టుని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలా ప్రతి క్లాస్ ఉంది కదా. మొత్తం క్లాసులు అన్నీ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మొత్తం మనకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, కుట్టు జిగ్జాగ్ ఎలా పెట్టుకోవాలి, పీకో ఎలా పెట్టుకోవాలి, కుట్టు దూరము దగ్గర ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంతవరకు నేర్చుకున్నాం కదా. ఆ తర్వాత వచ్చేసి స్టిచ్చెస్ వేయాలి అంటే మనకి ఫస్ట్ కుట్టు నీట్గా రావాలి. కుట్టు నీట్గా రావాలి అంటే మనకి కుట్టే క్రమంలో కానీ లేదు కాస్త కొన్ని రోజులు వాడిన తర్వాత కుట్టు అంత నీట్గా రాదు. కాస్త పూస కుట్టు రావడం, ముద్ద కుట్టు రావడం, ఒకవైపున బాగా వస్తుంది కానీ ఇంకొక వైపు సరిగ్గా రాదు. కుట్టు కొంచెం లూజ్గా అనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఎలా చేసుకోవాలి? ఫస్ట్ వచ్చేసి మనం మిషన్ వాడే క్రమంలో అప్పుడప్పుడు మెషిన్కి ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకొని కొంచెం క్లీన్ చేసుకుంటేనే ఎప్పటికప్పుడు మనకి స్టిచ్చెస్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఈరోజు క్లాస్లో మనకి మెషిన్కి ఆయిల్ ఎలా వేసుకోవాలి, ఎక్కడ క్లీన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. దీనికి వచ్చేసి నార్మల్ టేబుల్ మిషన్కి అయితే కనుక చాలా ఎక్కువ చోట్ల ఆయిలింగ్ వేసుకోవాలి. ప్రతి చోట ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకుంటేనే మనకి కుట్టు చాలా నీట్గా వస్తుంది. ఈ మిషన్కి వచ్చేసి చాలా తక్కువ చోట్ల 1 or 2 drops ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. అది ఎలా వేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం మెషిన్కి ఆయిల్ ఎలా వేయాలి అనేది చూద్దాం. మెషిన్లో ఈ పైన ఇక్కడ పార్ట్ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ దగ్గర ఈ పార్ట్ వరకు ఇంతవరకు సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ తీసేసి జస్ట్ 1 drop ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి దాదాపుగా ఒక 3-4 నెలలు మెషిన్ అస్సలు వాడలేదు, ఎక్కువగా వాడుతున్నామంటే ఒక 1 yearకి అట్లా దాదాపుగా ఒక 1 year పనిచేస్తుంది మనం 1 drop ఆయిల్ వేసేసామంటే. కాబట్టి ఇక్కడైతే మనం విపరీతంగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్. ఇకపోతే మనకి మెయిన్గా ఎక్కువ యూజ్ చేసే క్రమంలో ఇక్కడ మిషన్కి ఈ పార్ట్లో ఆయిల్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఎక్స్ట్రా ఉన్నది తీసేసి ఇక్కడ ఈ ప్లేట్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ బాబిన్ కేసు, ఈ పార్ట్లో మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకునే ముందుగా ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మిషన్ దగ్గర ఈ ఫూట్ ఉంది కదా, ఈ ఫూట్ని తీసేసుకోవాలి. ఈ ఫూట్ను తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ పై వైపున ప్లేట్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేట్ దగ్గర 2 స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూను లూజ్ చేసుకొని ఈ ప్లేట్ని కూడా తీసేసేయాలి. ఇలా ఈ 2 స్క్రూస్ని తీసాము అంటే ఈ ప్లేట్ వరకు సపరేట్గా తీసుకోవచ్చు. ఈ ప్లేట్ వరకు సపరేట్గా తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం డస్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటేనే ఎప్పటికప్పుడు మనకి నీట్గా స్టిచ్చెస్ అనేవి వస్తాయి. మనకి ఒకవేళ కుట్లు సరిగ్గా రాలేదు అన్నా కూడా ఇలా మొత్తం ఇక్కడ క్లీన్ చేసుకుంటే ఒకవేళ పూస కుట్టు అలా వస్తుంది అన్నా సరే ఇక్కడ మొత్తం ఏమైనా థ్రెడ్స్ అలా ఇరుక్కొని ఉంటే కనుక మనకి పూస కుట్టు వస్తుంది. మొత్తం ఇక్కడ డస్ట్ అదంతా ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా 2 వైపులా, దీనిని జస్ట్ ఇలా పైకి తీసుకోవాలి. ఇలానే 2వ వైపును కూడా పైకి తీసుకోవాలి. పైకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బాబిన్ కేస్ని బయటకు తీసుకోవాలి. బయటకు తీసుకునే క్రమంలో తీయడం ఎంత ఇంపార్టెంట్, ఫస్ట్ అసలు ఎటువైపు నుంచి తీస్తున్నాము అనేది కూడా చూసుకోవాలి. లేదంటే మనకి మొత్తం తీసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ దేని తర్వాత ఏది పెట్టాలి అనేది తెలియలేదంటే కష్టమవుతుంది. ఓకేనా? ఫస్ట్ బాబిన్ కేస్ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్రూస్ తీసుకున్నాం కదా, ఫస్ట్ ఒకటి, అలానే లోపల వైపున ఇంకొక పార్ట్. మనకి ఈ ఎలక్ట్రిక్ మిషన్కి వచ్చేసి దాదాపు ఈ 2 పార్ట్స్ మాత్రమే వస్తుంది. ఈ 2 పార్ట్స్లో ఈ పార్ట్స్లో ఎక్కడైనా మనకి థ్రెడ్ ఇరుక్కొని ఉన్నా సరే మనకి ఇక్కడ మొత్తం కుట్టు అంతా నీట్గా రాదు, పూస కుట్టు వచ్చేస్తుంది. ఒకవేళ మనకి మిషన్కి ఏమైనా
కుట్టు సరిగ్గా రావట్లేదు అంటే కనుక ఒక్కసారి ఇదంతా తీసేసి ఏమైనా డస్ట్ ఉందేమో క్లీన్ చేసేసుకోవాలి. డస్ట్ ఉందేమో మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పార్ట్స్లో ఈ కార్నర్స్ దగ్గర కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్స్లో జస్ట్ మనం విపరీతంగా ఏమీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క డ్రాప్ మాత్రమే ఈ రౌండ్స్ దగ్గర, అలానే ఈ పార్ట్లో కూడా ఈ రౌండ్ దగ్గర జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ వేసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అలానే ఈ లోపల వైపున కూడా ఏమైనా ఈ డస్ట్ అంటే మనకి ఎక్కడి నుంచో ఏమీ వచ్చేది డస్ట్, మనం కుట్టే క్రమంలో ఆ థ్రెడ్స్కి పీచు ఉంటుంది కదా, ఆ పీచు మాత్రమే మొత్తం అంతా దీనిలో ఇలా పేరుకుపోతుంది. ఇక్కడ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనకి గుర్తుంది కదా ఫస్ట్ ఏ పార్ట్ మనం తీసాము అనేది దాని ప్రకారంగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ పార్ట్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పార్ట్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ మనకి స్క్రూస్ కనిపిస్తుంది కదా, ఇది ఇలా స్ట్రైట్గా వచ్చేలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత మరలా వీటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చక్కగా ఈ పార్ట్ మొత్తం సెట్ అయిపోయినట్లే. ఇలా ఇంతవరకు ఈ పార్ట్ని క్లీన్ చేసుకొని మరలా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బాబిన్ కేస్ ఉంది కదా, ఈ బాబిన్ కేస్ దగ్గర ఇక్కడ స్క్రూ ఎక్కించే దగ్గర ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ దగ్గర కూడా ఒక డ్రాప్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ చాలా నీట్గా వస్తుంది, చాలా స్మూత్గా కుట్టు చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒక డ్రాప్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాబిన్ కేస్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పై వైపున ఆల్రెడీ ఇక్కడ ప్లేట్ తీసి ఉంచాం కదా, ఈ ప్లేట్ని మరలా సెట్ చేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్ని ఫిట్ చేసిన తర్వాత మరలా మనం ఫస్ట్ ఈ పాదం తీసాం కదా, ఈ పాదాన్ని మరలా పెట్టేసుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం చక్కగా సెట్ అయినట్టే. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక మనం ఈ పార్ట్ని క్లోజ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా మొత్తం నార్మల్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక మనం కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో మిషన్ మొత్తం పార్ట్స్ అన్నీ తీసుకొని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఆయిల్ వేసుకోవాలి అని మన ఎలక్ట్రిక్ మిషన్కి అయితే చాలా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసేసుకోవచ్చు. మనకి మిషన్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అన్న కుట్టు అంటే క్లాత్కి పై వైపున కానీ కింద వైపున కానీ కుట్టు సరిగ్గా రాలేదు, కుట్టు ముడతలుగా వస్తుంది, లూజు కుట్టు వస్తుంది, ఇలా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మనం చక్కగా సాల్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా కనుక నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నట్లయితే కనుక మనకి మిషన్కి ఎటువంటి ప్రాబ్లం ఏమీ అవసరం లేకుండా చక్కగా నీట్గా కుట్టు వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.